హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీష్ ఛానల్. నేను మీ సంధ్య. ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు ఇండియన్ టాలెంట్ ఎగ్జామ్ ఒలింపియాడ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేశారనమాట. ఇప్పుడు వాడు 10th, చిన్నోడు వచ్చేసి 7th. వాళ్ళు పార్టిసిపేట్ ఎప్పుడు మా పెద్దోడు 9thలో, చిన్నోడు 6thలో ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేశారనమాట. దాని రిలేటెడ్ సర్టిఫికేట్సే 2 days బిఫోర్ ఇచ్చారు. నాకైతే చూడడం కుదరలేదు, నేను కొంచెము బిజీగా ఉండే అనమాట, కుదరలేదు చూడడానికి. అది ఇప్పుడు చూద్దామని అనుకుంటున్నా. దానికి సంబంధించి మీకు కూడా రివీల్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి ఈ సర్టిఫికేట్లు కూడా వీడియోలు తీస్తారా, ఇది కూడా పెడతారా అనేసి అనుకోకండి. ఇది ఎందుకు పెడుతున్నానంటే, ఎడ్యుకేషన్ పరంగా ఏమన్నా టిప్స్ ఇస్తారేమో అనేసి, ఏదైనా గైడెన్స్, ఏదన్నా సజెషన్స్ మీరేమైనా ఇస్తారేమో అని. మా పిల్లలకి ఇప్పుడైతే వాడు 10th, ఎట్లా చదివితే బాగుంటుంది, ఏంటి వాడి పర్ఫార్మెన్సెస్ ఎట్లా ఉంది, అవన్నీ చూసి మీరు మాకు కొంచెం గైడెన్స్, ఏమన్నా టిప్స్, వాడు ఇలా చదివితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మా చిన్నోడిదైతే ఇంకా రాలే వాడి సర్టిఫికేట్స్. వాడివి కూడా వచ్చినాక వాడి సర్టిఫికేట్ కూడా మీకు చూపిస్తా. ఎవరి పర్ఫార్మెన్సెస్ బాగుంది, ఎట్లుంది అనేసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు ఈ వ్లాగ్ కూడా నేను పార్ట్ 1 టైప్లో అన్నట్టుగా పెడతాను. మా చిన్నది వచ్చాక కంటిన్యూషన్గా పార్ట్ 2 లాగా పెట్టేసేస్తాను. ఇప్పుడు మీకు ఆ సర్టిఫికేట్స్ అవి చూపించబోతున్నాను అన్నమాట. ఇది వచ్చేసి మ్యాథ్స్ సర్టిఫికేట్ అనమాట. ఇది ఎవరు కండక్ట్ చేశారు, నేషన్స్ నెంబర్ 1 ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ అనమాట. అంటే స్కూల్లో కాదు, ప్రతి స్కూల్కి కలిపి కాంపిటీషన్స్ పెడతారు కదా, అన్ని స్కూల్స్కి కలిపి దాంట్లో పార్టిసిపేట్ చేశారనమాట. నేనైతే ప్రతి ఒక్క దానికి పార్టిసిపేట్ చేయమని చెప్తాను, మోటివేట్ ఎంకరేజ్ చేస్తా. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఏంటంటే పిల్లలన్నిట్లల్లో పుషప్ అయి ఉంటే వాళ్ళకంటూ కొంచెం నాలెడ్జ్ గెయిన్ అలా అవుతుందని చెప్పేసి, అన్నిటికి వస్తే వచ్చింది, లేకపోతే లేదు, బెటర్ రాయండి, అన్నిట్లో పార్టిసిపేట్ చేయండి అని అయితే చెప్తుంటాను అనమాట. ఇది అట్లానే దాని రిలేటెడ్ ఇది వచ్చేసి మ్యాథ్స్ సర్టిఫికేట్ అనమాట. వాడు వచ్చేసి సెక్యూర్డ్ B అంట, గ్రేడ్ ఇన్ రౌండ్ 1 అండ్ స్టేట్ ర్యాంక్ వచ్చేసి 512 అనమాట. దీనికి సంబంధించిన రిపోర్ట్ అనమాట ఇది వచ్చేసి మ్యాథ్స్ ఒలింపియాడ్. ఇది వాడి రిజల్ట్ అనమాట, 1 పర్ఫార్మెన్స్. ఇది పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనమాట. ఇది వచ్చేసి రౌండ్ 1లో 64% వచ్చేసింది. B గ్రేడ్లో డిస్క్రిప్షన్ అయితే వాళ్ళు గుడ్ అని పెట్టారు. స్టేట్ ర్యాంక్ అయితే 512 ఉంది. మా పెద్ద బాబుది స్టేట్ ర్యాంక్ 512. సబ్జెక్టివ్ వైజ్గా వచ్చేసి టోటల్ స్కోర్కి 60కి వాడు 40 మార్క్స్. హై ఆర్డర్ థింకింగ్ ఇంకా ఇవన్నీ ఇచ్చారనమాట. ఇది వాడి పర్ఫార్మెన్స్ అనమాట మ్యాథ్స్ రిలేటెడ్ టాపిక్లో. మ్యాథ్స్లో అయితే వాటి పర్ఫార్మెన్స్ ఇది. ఇంకొకటి వచ్చేసి సైన్స్. ఇది ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్లో వీడికైతే ఏ లెవెల్లో ర్యాంక్ అయితే రాలేదు. సెక్యూర్డ్ C అంట, గ్రేడ్ 1లో. దీనికి రిలేటెడ్ రిపోర్ట్ ఇది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండే, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటా ఏ ర్యాంక్ లేదండి. చూడండి, సెక్యూర్డ్ C అంట, ఇది గ్రేడ్ 1, 46% అంట. డిస్క్రిప్షన్ యావరేజ్ అని ఇచ్చారు. ఇదండి టాపిక్ వైజ్ రిపోర్టు వచ్చేసి ఇంగ్లీష్లో ఈ విధంగా వచ్చింది. వాడికి, మా పెద్దోడికి ఇంగ్లీష్ పర్ఫార్మెన్స్ యావరేజ్. నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రాయింగ్ అంటండి, డ్రాయింగ్ సర్టిఫికేట్. ఇది వచ్చేసి డ్రాయింగ్ సర్టిఫికేట్లో వచ్చేసి సెక్యూర్డ్ స్టేట్ 126 ర్యాంక్ అంట. దాని రిలేటెడ్ రిపోర్ట్ అనమాట ఇది. దాని రిలేటెడ్ ఇది B గ్రేడ్ అంట. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ స్టేట్ 126. ఇది వచ్చేసి టాపిక్ వైజ్ అనాలిసిస్ అనమాట. ఇది వచ్చేసి టాపిక్ వైజ్ మార్క్స్ స్కోర్ B. టోటల్ మార్క్ వచ్చేసి A ప్లేస్లో ఉంటే వాడి స్కోరు B అంట, గ్రేడ్ B అంట.
డిస్క్రిప్షన్ అయితే గుడ్ అని అయితే పెట్టారు. ఇంగ్లీషే నాట్ గుడ్ అండి, ఇంగ్లీషే డల్ వచ్చింది అది. ఇంక ఇది వచ్చేసి దాని రిలేటెడే సైన్స్లో వచ్చేసి వీడు సెక్యూర్డ్ బి గ్రేడ్ ఇన్ రౌండ్ 1 అండ్ స్టేట్ ర్యాంక్ వచ్చేసి 482. దాని రిపోర్ట్, దాని పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అనమాట ఇదండి వాడిది. రౌండ్ 1 64%, బి గ్రేడ్ ఏ, డిస్క్రిప్షన్ గుడ్, స్టేట్ ర్యాంక్ 482. ఇది వాడి టాపిక్ అనాలిసిస్ అనమాట. టోటల్ మార్క్స్ 60 ఉంటే 38, 63%, బి గ్రేడ్ వచ్చింది. హై ఆర్డర్ థింకింగ్లో 10 out of 10, పర్సంటేజ్ 100% వచ్చింది. ఏ+ గ్రేడ్. లాజికల్ రీజనింగ్ అంట, అందులో C+ వచ్చింది. ఫెయిర్ అని ఇచ్చారు. డిస్క్రిప్షన్ అయితే 30కి 16 స్కోర్ చేశారు, 53% వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి టాపిక్ వైజ్ అనాలైసిస్లో రౌండ్ 2 ఇంప్రూవ్మెంట్ కావాలి, నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అని వచ్చారు, గ్రేడ్ D అనమాట. ఇదండి మా వాడి IIT రిపోర్ట్స్. ఇంకా మా చిన్నోడిది ఎలా వస్తుందో ఏంటో ఇంకా అదైతే తెలియదు. వాడి పర్ఫార్మెన్స్ నాకైతే మా వాడి పర్ఫార్మెన్సెస్ అయితే తగ్గిందనే అనిపించింది. ప్రీవియస్ వాడు 8th స్టాండర్డ్లో కూడా రాశాడనమాట. అప్పటికి ఇప్పటికైతే పర్ఫార్మెన్సెస్ అయితే తగ్గినట్టు అనిపించింది. మరి ఎందుకో తగ్గినట్టు అనిపించింది. ఇప్పుడైతే 10th ఇంకా వాడి ఇలా ఉంటుంది రిజల్ట్ అనేది చూడాలి. దానికోసమే వాడి ఎడ్యుకేషన్ వాడు ఇంకా ఎలా చదివితే బాగుంటుంది, ఏ టైప్లో వాడు ఇదైతే బాగుంటుంది, కొంచెం ఏమన్నా సజెషన్స్, టిప్స్ కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇదండి మా వాడి సర్టిఫికేట్స్. ఇదండి మా వాడి ఇండియన్ టాలెంట్ ఎగ్జామ్ రిజల్ట్. వాడి పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంది, ఓకేనా, గుడ్ బ్యాడ్, వాడు ఎలా చదివితే బాగుంటుంది, టిప్స్ రూపంలో చెప్పండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవైతే 9th క్లాస్ ఇవి అనమాట. 2 days బిఫోర్ ఇచ్చారనమాట వాడికి సర్టిఫికేట్స్. నాకైతే చూడడం కుదరలేదు. నేను కూడా మీతో పాటు ఇవ్వాలనే చూస్తున్నాను. ఇప్పుడు వాడు 10th. కొంచెం సజెషన్స్ ఇవ్వండి, మీ బాబుకి ఇలా చదివియండి, ఇలా చేయండి అని చెప్పేసి సజెస్ట్ చేయండి మాకు, నేను చేస్తాను. ఇంకా మా చిన్నోడిది కూడా రిజల్ట్ వచ్చేది, వాడిది కూడా సర్టిఫికేట్స్ రాలేవన్నమాట. వాడు కూడా పార్టిసిపేట్ చేశాడు ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ ఎగ్జామ్. మేమైతే మా వారైతే ప్రతి ఒక్క దానికైతే మోటివేట్ చేస్తాము. ప్రతి ఒక్కటి దాంట్లో పార్టిసిపేట్ చేయండి, ప్రతి ఒక్క వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఏంటంటే పిల్లలకు ఒక నాలెడ్జ్ అంటూ గెయిన్ అవుతుందని చెప్పేసి వాళ్ళని అయితే మోటివేట్ చేస్తూనే ఉంటాము. ఇదండి మా పెద్దోడిది అయితే రిజల్ట్ ఇది ఓకేనా, గుడ్ బ్యాడ్ యావరేజ్ ఎలా ఉన్నాడో ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తిట్టుకోకండి, ఇది కూడా పెడుతున్నారా అని చెప్పేసి. ఎడ్యుకేషన్ కదా, దానికి సంబంధించి ఏమైనా టిప్స్ ఇస్తారన్నట్టుగా పెడుతున్నాను. మా చిన్నోడిది కూడా రాగానే అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇప్పటివరకు కీప్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనీయేష్ అండ్ కామెంట్. Bye bye. Thank you for watching.